క్లాస్ 26 డబల్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్. మన ప్రతి బ్లౌజ్ డిజైన్లో బార్డర్లో లోడ్ స్టిచ్ అనేది చేసుకుంటాము. కొంచెం సన్నగా లోడ్ స్టిచ్ అనేది కావాలనుకుంటే 1 లైన్ పైపింగ్ థ్రెడ్ పెట్టి చేసుకోవాలి. థిక్గా కావాలి, కొంచెం లావుగా కావాలి అని అనుకుంటే 2 లైన్స్ పెట్టుకోవాలి. జనరల్గా అయితే 2 లైన్స్ పెట్టే లోడ్ స్టిచ్ చేస్తారు. 2 లైన్స్ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఏ విధంగా లోడ్ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 2 లైన్స్ పైపింగ్ థ్రెడ్ తీసుకొని డైరెక్ట్ జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మీరైతే బ్లౌజ్ నెక్ చుట్టూ ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి ఈ 2 లైన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత మీరు ఈ విధంగా జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోండి. మనం ఏదైతే పైన సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తామో దాంతో వేసేసుకున్నా ఏమీ కాదు. లేదు అని అంటే నార్మల్ షూయింగ్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. కొంచెమే కాబట్టి నేనైతే డైరెక్ట్గా జిగ్జాగ్ స్టిచ్ వేసేస్తున్నాను. చివర్లు కూడా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి మంచిగా డ్రై అవ్వనివ్వాలి. నేను ఇక్కడ కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. మనం లెఫ్ట్ సైడ్ నెక్ సైడ్ నుంచి, అంటే నెక్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా బార్డర్ అనేది, అక్కడ నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మనం స్టార్ట్ చేసుకొని డైరెక్ట్గా అవుట్లైన్ మీదే ఒక రింగ్, అవుట్లైన్ మీదే సపోర్ట్ రింగ్, పైకి బ్యాక్ రావాలి, సైడ్కి అటు మనం సపోర్ట్ రింగ్ తీసుకొని మళ్ళీ ముందుకు రావాలి. డైరెక్ట్ అవుటర్ లైన్ మీదనే రింగు సపోర్ట్ రింగ్, పైకి రావడం, అటు సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి అటు సైడ్ మనం సపోర్ట్ రింగ్ తీసుకున్నాం, మళ్ళీ బ్యాక్, కిందకి సపోర్ట్ రింగ్, మళ్ళీ వెనకాలకి, అటు సైడ్కి సపోర్ట్ రింగ్, మళ్ళీ బ్యాక్, కిందకి సపోర్ట్ రింగ్, మళ్ళీ బ్యాక్. ఇక్కడ నేను స్ట్రైట్గానే సపోర్ట్ రింగ్ తీసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ కార్నర్ రీచ్ అయిపోయాం. కిందకి సపోర్ట్ రింగ్, వెనకాలకి, ఇప్పుడు కొంచెం పైకి సపోర్ట్ రింగ్, మళ్ళీ రింగ్, కిందకి రింగ్, బ్యాక్, కొంచెం పైకి రింగ్, సపోర్ట్ రింగ్, రింగ్, మళ్ళీ కిందకి సపోర్ట్ రింగ్, బ్యాక్, కొంచెం పైకి సపోర్ట్ రింగ్. ఇంకా సేమ్ ప్యాటర్న్ ఇదే విధంగా మనం నెక్స్ట్ చివరి వరకు స్టిచ్ చేసేసుకోవడం. మనం డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేయాలనుకోండి. ఇక్కడ నేను ఎండ్ చేసి చూపిస్తాను చూడండి. వెనకాలకు వెళ్ళాను, సపోర్ట్ రింగ్ తీయడానికి బదులుగా రింగ్ తీసేసుకొని ఎండ్ నాట్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడే మనము రింగ్, సపోర్ట్ రింగ్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్కి రింగ్ అనేది రావాలి. మళ్ళీ సపోర్ట్ రింగ్, బ్యాక్ వెళ్ళడం, కొంచెం పైకి సపోర్ట్ రింగ్, మళ్ళీ ముందుకి రింగ్, కిందకి సపోర్ట్ రింగ్, వెనకాలకి రింగ్, పైకి సపోర్ట్ రింగ్, ముందుకి రింగ్, కిందకి సపోర్ట్ రింగ్, వెనకాలకి రింగ్, కొంచెం పైకి సపోర్ట్ రింగ్. ఇంకా ఇదే సేమ్ ప్రాసెస్ మనం ఎండ్ వరకు స్టిచ్ చేసేసుకోవడమే. మనం న్యూ థ్రెడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఓల్డ్ థ్రెడ్ అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ని కట్ చేసుకొని పింక్ కలర్ థ్రెడ్ అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే మనం ఇది స్టిచ్ చేస్తున్నప్పుడు అది వచ్చేస్తూ ఉంటుంది నీడిల్లోకి. సో ఎవ్రీ టైం న్యూ థ్రెడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఓల్డ్ థ్రెడ్ని ఖచ్చితంగా సీజర్స్తో కట్ చేసుకోవాలి. ఎండ్ పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇలా సైడ్కి వస్తాం కదా, సైడ్కి వచ్చినప్పుడు అక్కడే ఒక సపోర్ట్ రింగ్ తీసుకొని మళ్ళీ ఆ సైడ్కి ముందుకి అంటే బ్యాక్కి వెళ్ళినట్టు వెళ్ళి ఆ గ్యాప్లో నుంచి ఎండ్ రింగ్ అనేది తీసుకొని ఎండ్ నాట్ వేసుకోవాలి. ఏ స్టిచ్కైనా మనం బార్డర్ వేసుకుంటేనే దాని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది కదా. ఇక్కడ నేను జరీ థ్రెడ్ యూస్ చేసి బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా డబల్ లైన్ పైపింగ్ థ్రెడ్ యూస్ చేసి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేసుకోవాలి.